ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే ఒక రిపోర్ట్, నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు. వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల. 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న, వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా, ఏమో నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు.